ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు పోరాట యోధుడు నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారని మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రానికి రామచంద్రారెడ్డి 3 సార్లు మంత్రిగా పనిచేశారని అన్నారు. నూతన రెవెన్యూ సంస్కరణలను తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. స్వగ్రామం జామన్లపల్లిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రామచంద్రారెడ్డి కూతురు రాధికాదేవి ఆవిష్కరిస్తారన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరవుతారని సురేందర్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ లో విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని హాజరయ్యారు. హిందూ ధర్మం తత్వశాస్త్రంలో సూర్య భగవానుడి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. సూర్యుడి కాంతి వేడి శక్తిని ప్రసాదించేవాడని, అవి లేకుంటే జీవాల మనుగడ సాగించడం కష్టమని అన్నారు. అందుకే ప్రపంచం మొత్తం సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తుందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెన్షన్ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర అజిలాపూర్ గ్రామానికి చెందిన మైబు హత్య కేసును 2 నెలల తర్వాత పోలీసులు ఛేదించారు. హత్య కేసులో నిందితులైన హనుమన్న, గొల్ల మల్లేష్, గంజి శరత్, మ్యాదరి చిన్నరాములను అరెస్ట్ చేశారు.